తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. చక్కటి సామాజిక అవగాహన ఉండి బాధ్యతాయుతమైనటువంటి సుదీర్ఘకాల పదవులు నిర్వర్తించి సంస్కారయుతంగానే చిట్ట చివరి వరకు వ్యవహరించినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి, మాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన పెనమలూరులో తాజాగా కీలక ఉపన్యాసం చేశారు. 2017లో భారత ఉపరాష్ట్రపతిగా నన్ను ప్రకటించినప్పుడు నేను పార్టీకి రాజీనామా చేశాను. ఇప్పుడు కేవలం శిక్షణ ఓరియంటేషన్ కార్యక్రమాలలో వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నా. ఆ విషయం కూడా ప్రధానికి చెప్పాను. ఈరోజు మాధవ్ అంటే బీజేపీ ఏర్పాటు చేసిన మీటింగ్ అటెండ్ అయ్యారనమాట ఆయన. అందుకని ఆ విషయాలు చెప్పుకొచ్చారు. ఈరోజు మాధవ్ ఏర్పాటు చేసిన సమావేశం చాలా ప్రత్యేకమైంది. దేశానికి కావాల్సింది సిద్ధాంతపరమైన రాజకీయాలు. కష్టాలు ఆటుపోట్లు ఎదురైన నీతి నియమాలను వదిలిపెట్టకూడదు. సభల్లో మాట్లాడేటప్పుడు భాషా సంస్కృతి చాలా ముఖ్యం మరియు అవసరం. పదవి విరమణ మాత్రమే చేశాను, పెదవి విరమణ కాదు. రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలి. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి. బూతులు మాట్లాడే వాళ్ళకి బూత్లో అంటే ఎన్నికల బూత్లో సమాధానం చెప్పండి. ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. ఏ సిద్ధాంతం కోసం పోరాడమో అది విజయం సాధించినప్పుడు మాత్రమే కార్యకర్తగా సంతోషిస్తాం. ఆర్టికల్ 370 రద్దు వల్ల మోడీ సిద్ధాంతం ఏంటి అనేది అందరికీ తెలిసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం వల్ల దేశమంతా రామనామ స్మరణతో మారుమోగింది. మార్చి 2026కి నక్సలిజం పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్మూలిస్తుంది. దేశంలో జరిగే మత కలహాలు తగ్గాయి. కాశ్మీర్లో పాక్ ఆక్రమణ మీద ఎప్పటికప్పుడు కేంద్రం గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, 2.0 రెడీగా ఉంది. ఇలాంటి గట్టి ప్రభుత్వం భారతదేశానికి ఉంది. కన్న తల్లిని, కన్న ఊరిని, మాతృభాషని గౌరవించాలి, ప్రోత్సహించాలి. మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాషలో కళ్ళద్దాలు లాంటిది. అందరూ తెలుసుకోవాలి. ముందు మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, అటుపైన ఎనీ అదర్ టంగ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిపాలన వల్ల ప్రపంచ దేశాలని భారత్ వైపు తిరిగి చూస్తున్నాయి. నమస్కారమే మన సంస్కారం అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మనందరికీ వయసు పెరిగింది, మనం మరొకరికి మార్గదర్శకంగా ఉండాలి. దేశం నీకేమిచ్చిందని కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు అనేది ముఖ్యం. మనం ఫిర్యాదుదారులం కాకూడదు, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. వారసత్వం కాదు రాజకీయాల్లో కావాల్సింది జవసత్వం. ఇదంతా సీనియర్ కార్యకర్తలుగా మీరు చేయాల్సింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది ఈ సందర్భంలో.